ప్రియమైన వారలారా, సెప్టెంబర్ నెల చివరి రోజులోనికి మనం వచ్చాం. దైవ కృపయే ఈ నెల దైవ కృపలో ప్రారంభించాం, కృపలో ముగించబోతున్నాం. దేవుడు దయాళుడు. ఈ సెప్టెంబర్ నెల చివరి రోజైన 30వ రోజు మీకు ఇవ్వవలసినటువంటి దేవుని యొక్క మాట నా యొద్ద ఉంది. దానిని మీరు వినాలి, విశ్వసించాలి, అలాగే పట్టుకోవాలి, ప్రకాశించాలి. ఓకే, చదువుతున్నాను. అదే యెషయా ప్రవచన పుస్తకం 61లో ఈరోజు నేను చదివేది 2వ వచనం. యెహోవా హితవత్సరమును అంటే ఏమిటంటే, సింపుల్గా చెప్పాలంటే ప్రభు యొక్క రాకడను గూర్చినటువంటి ఒక భారము, ఒక దాహము. వీటిని మీలో నాలో ప్రేరేపించువాడు పరిశుద్ధాత్ముడు. అనుదినము పరిశుద్ధాత్మునితో మనం నడవాలి కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క రాకడకు మనము సిద్ధపరచాలి, బిడ్డలను సిద్ధపరచబడాలి, భార్య సిద్ధపడాలి, కుటుంబముగా ప్రభువును ఎదుర్కోవాలి. రాకడలో మనం విడువబడకూడదు. ఆయన వచ్చే దినమందు ఆ బోర శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం మన చెవిలో వినబడాలి. అది చాలా ముఖ్యం. అందువలన ప్రభువా, మీ రాకడకు మేమందరము సిద్ధపడాలి. ఎంత మట్టుకు మేము ప్రార్థించటానికి వీలవుతుందో, ఒకరితో ఒకరం, ఒకరి కోసం ఒకరం, ప్రభువా, సహోదరుల మధ్య, సహోదరుల మధ్య, సంఘములో ఏక మనసుతో మీరు ప్రార్థించాలి. ప్రభు ఖచ్చితముగా రాకడలో కనబడినట్లు ప్రభు సహాయం చేస్తాడు. రాకడ చాలా ముఖ్యం. ఆ రాకడకు మీరు సిద్ధపడాలి. ఆమేన్. ప్రియమైన రాసు ఎదుట మనము నిలబడుటకు యోగ్యులముగా ఉండాలి, పాత్రులముగా ఎంచబడుటకు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థించి మెలకువ కలిగి ఉండుడి అని లూకాసు వార్తలో చదువుతున్నామే. అందువలన ఎల్లప్పుడూ, ఒకవేళ ఈరోజు ప్రభు వచ్చినట్లయితే, తండ్రి, నేను మిమ్మల్ని ఎదుర్కోవాలి, సరేనా? అలాంటి ఆలోచనతో మీరు ఉండండి. లోక సంబంధమైన ఆశీర్వాదములను అప్పుడప్పుడు ప్రభు మీకిచ్చి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. ఇదియే ఈ రోజుకు సంబంధించిన మాట. పట్టుకున్నారా? ప్రార్థించుదామా? తరచూ నేను చెప్తాను, ఏ సమస్య అయినప్పటికీ మనసులో కృంగిపోవద్దు. మీ సమస్యలు, మీ విన్నపములు అన్నీ తమిళ్లో, లేదంటే ఇంగ్లీష్లో, హిందీలో మీకు నాకు తెలియపరచండి. ఈ దినాలలో ఆ యొక్క వాట్సప్ తరచూ హ్యాంగ్ అవుట్ వలన ఈమెయిల్ వాడుకోవడం మంచిది. gpsrobinson@hotmail.com. ప్రార్థించుదామా? మా ప్రేమ కలిగిన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, మీ బిడ్డలను మీ రాకడకు సిద్ధపరుస్తున్నందుకు, రాకడను ప్రకటించే పరిశుద్ధాత్ముడా, ఇప్పుడు మీ రాకడను గూర్చిన ఒక శబ్దము మీ బిడ్డలకు వినబడినందుకు వందనాలు. మీ బిడ్డలు సిద్ధపరచబడుదురుగాక, వారిని సిద్ధం చేసుకొందురుగాక. దైవ కృప మీ బిడ్డలను భరించాలి. ఇంత మట్టుకు నడిపించిన దేవుని కృప ఇంకనూ మీ బిడ్డలను నడిపించినట్లు ప్రార్థిస్తున్నాను. ప్రేమగల స్థానికి అప్పగిస్తున్నాను. ప్రభువా, బాధ్యత తీసుకున్నందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు వందనాలు, సంసిద్ధపరిచినందుకు వందనాలు. ఇంకను మీ నామాన్ని మహిమపరచుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభుకి స్తోత్రం. ఈరోజు ముఖ్యమైన సందేశం ఇది. ఎంత మట్టుకు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, చర్చ్ మెంబర్స్ ఎవరెవరికి పంపుతున్నారో వారు కూడా రాకడను గురించి వింటారు. ఎంత గొప్ప ఆశీర్వాదము కదా. ప్రభుకి స్తోత్రం. ప్రార్థన విన్నపములు పంపించండి. మీ కొరకు పోరాడి ప్రార్థిస్తాం. ప్రభునందు సంతోషంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. మరలా అక్టోబర్ 1వ తేదీ ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.